అందరికీ నమస్తే. కాళేశ్వరం పైన ఒక పక్క క్వశ్చన్లు ఇంకో పక్క ఆన్సర్స్ ఇవన్నీ నడుస్తున్న టైంలో మాజీ మంత్రి హరీష్ రావు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. కాళేశ్వరంలో వీళ్ళు కమిషన్ ఇది అడిగింది అది అడిగింది ఏమేమో అడిగిందని చెప్పారు కదా, అన్నిటికీ నేను కూడా కొన్ని క్వశ్చన్స్ చేస్తాను గవర్నమెంట్ సమాధానం చెప్పాలని హరీష్ రావు క్వశ్చన్ స్టార్ట్ చేసిండు. ఆయన చాలా క్వశ్చన్లు వేసిండు. అసలు నిజంగా కూడా కాళేశ్వరం కమిషన్ ఇన్ని రోజులు ప్రత్యర్థులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రత్యర్థులు ఏవైతే ఆరోపణలు చేసినారో ఆ ఆరోపణల సమూహం అంటే అన్నింటినీ కలగలిపి ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రా, లేకపోతే దీనిలో ఇన్వెస్టిగేషన్ చేసి కొత్త అంశం ఏమైనా తేల్చిందా అనే చర్చ ఒకటి స్టార్ట్ అయింది ఇప్పుడే. ఎందుకంటే బీజేపీ వాళ్ళు చేసిన ఆరోపణలో లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు అధికారం రాకముందు చేసిన ఆరోపణలో అవన్నీ కలగలిపి ఒక 665 పేజీలు చేయడం అది బైండింగ్ పని, అది కమిషన్ పని కాదు. అవన్నీ చాలా దొరుకుతాయి, అవన్నీ తీసుకొచ్చి బైండింగ్ చేపించేస్తే రిపోర్ట్ అయిపోతుంది. బట్ వీళ్ళు కొత్తగా ఏం తెలిసిండ్రు కమిషన్తోన, ప్లస్ ఇప్పుడు హరీష్ రావు ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సమాజం కోసం చెప్పాలి. అంటే కేవలం మీరు చెప్పినవి పేపర్లో రాయించుకోనో లేకపోతే మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకొని ఎవరి తిప్పలాలు ఢిల్లీకి వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోవడం కాదు, ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ చేతిలో ఇప్పుడు రిపోర్ట్ ఉంది, మీ చేతిలో అధికారులు ఉన్నారు, మీ చేతిలో అంతా బలగం ఉన్నది, అంతా ఉన్నది కాబట్టి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కొన్ని క్వశ్చన్స్ కూడా ఆయన రేజ్ చేసిండు, అన్నిటి మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ద్వారా. ఓ పక్క నిన్న క్యాబినెట్ మీటింగు తర్వాత ప్రెస్ మీటు ఇవన్నీ అయిపోయినాయి. ఫైనల్గా తెలంగాణ భవన్లో హరీష్ రావు ఒక గంటన్నర సేపు ఒక ప్రజెంటేషన్ ఇచ్చిండు. నిజంగా కూడా డిఫరెంట్ అనిపించింది. ఇన్ని రోజులు ఇచ్చిన ప్రజెంటేషన్కి హరీష్ రావు ఇప్పుడు ఇచ్చిన ప్రజెంటేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఏమైందంటే కమిషన్ రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్ పూర్తిగా బయటపెట్టలేదు, జస్ట్ 60 పేజీలకు సంబంధించింది మాత్రమే క్యాబినెట్కి ఇచ్చిండ్రు. క్యాబినెట్ 60 పేజీలో వాళ్ళు ఏం చదివినరో తెలియదు. ఆ గంట సేపు క్యాబినెట్లో ఎంత చదివినరు, దానిలో చదువుకుంటూనే కూర్చున్నారా, ఎవరిని చెప్తే విన్నారా ఏమో తెలియదు. కానీ ఎప్పటిలాగానే పాత ఆరోపణలే చేసిండ్రు, కొత్తగా ఏం చేయలేదు. వాళ్ళు కూడా అంతకుముందు అధికారులు రాకముందు ఏమేమి ఆరోపణలు చేసిండ్రో అవే ఆరోపణలు చేసిండ్రు. ఒకవేళ కాళేశ్వరం కమిషన్ కొత్తగా తెలిస్తే వీళ్ళకి తెలియక చెప్పలేదా, చూడక చెప్పలేదా, వీళ్ళకి తెలియదా, ఏ విషయం తెలియదు, అది తర్వాత తెలుస్తుందేమో. ఒకవేళ పబ్లిక్ అది కనుక మొత్తం 665 పేజీల రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో పెడితే, ప్రెస్కి ఇస్తే పబ్లిక్ డొమైన్లో పెడితే అసలు దానిలో వ్యవహారం ఏంది, దానిలో ఏముంది ఏం లేదు. మళ్ళీ వీళ్ళు చెప్పిన ఆరోపణల కోసమే అయితే ఆ కమిషన్ ఇన్ని రోజులు సంవత్సరంన్నర దాదాపు 17 నెలలు ఎందుకు ఎందుకు ఎంక్వైరీ చేసినట్లు, ఎందుకు అన్ని పేజీల రిపోర్ట్ రాసినట్టు, వీళ్ళు చేసిన ఆరోపణలు మాత్రమే ప్రచురించాలనుకుంటే అది ఏమైందో తెలియదు. బట్ కొన్ని క్వశ్చన్స్ మాత్రం ఉన్నాయి, ఆ క్వశ్చన్స్కి ఆయన ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ముందు కమిషన్ రిపోర్ట్ గురించి హరీష్ రావు ఏమన్నారు వినండి. విషయం చూస్తూ ఉంటే ఈరోజు విషయం చూస్తూ ఉంటే ఈ రిపోర్ట్ను చూస్తూ ఉంటే మరి అదైతే పూర్తిగా ట్రాష్ లాగా ఉంది, బేస్లెస్ లాగా ఉంది. చరిత్రలో ఇట్లాంటి కమిషన్లు రాజకీయ వేధింపుల కోసం చాలా కమిషన్లు రిపోర్ట్లు ఇచ్చినాయి, అవేవి న్యాయస్థానాల్లో నిలబడలేదు. హరీష్ రావు చెప్పేది ఏంటంటే ఆ కమిషన్ రిపోర్ట్ ఒక ట్రాష్ లాగా ఉంది, రాజకీయ కోణంలో వేసే ఈ రిపోర్ట్లతో రేపు కోర్టులో నిలవవు. ఇక్కడ శిక్ష వేసేదో లేకపోతే దీనిలో పొలిటికల్ ఆరోపణలు కాదు, ఇక్కడ కేవలం పొలిటికల్ ఆరోపణలకు మాత్రమే ప్రభుత్వం పరిమితం అవుతున్నట్టు కనిపిస్తుంది. కమిషన్ చేసింది కూడా ఆరోపణలే. కమిషన్ ఏమో నిక్కచ్చిగా ఈటల రాజేందర్ తప్పు చేసిండు, కేసీఆర్ తిన్నాడు, హరీష్ రావు చేసిండు, లేకపోతే ఇంకెవరో ఐఏఎస్ ఆఫీసర్ చేసిండు, దేనికి సాక్ష్యాలు లేవు, అన్నీ ఆరోపణలు మాత్రమే. ఇవన్నీ ఆ ఆరోపణలనే వీళ్ళు పొలిటీషియన్స్ అయిపోయింది, ఇంకా నేరం చేసేసిండ్రు, అవినీతి చేసేసిండ్రు. చేస్తే ప్రభుత్వం డైరెక్ట్ పోయి ఏసీబీకో సిఐడికో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇంకో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టచ్చు డైరెక్ట్గా ఈయన పలానోళ్ళు ఇంత అవినీతి చేసినారు, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని. అవేం చేస్తలేరు, కేవలం ఆరోపణలు మాత్రమే పరిమితం అయినరు. ఇప్పుడు ఏమంటున్నారు, కోర్టులో నిలవవు, అంతకుముందు కూడా చాలా వరకు అయినాయని చెప్తున్నారు. కోర్టు దాకా పోయినప్పుడు ఏమే అసలు వీళ్ళు కోర్టుకు పోతారో పోరో కూడా తెలియదు. వీళ్ళు ఎంతసేపటికి దీనిలో 2 అంకాలు ఉన్నాయి. ఒకటి ప్రచారం చేసుకోవడం ఒక భాగం, దీనిలో న్యాయపరంగా దీన్ని ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేయడం 2. దీనిలో న్యాయపరంగా ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమం మీద వీళ్ళకి ఎంత సిద్ధి ఉందో తెలియదు, కానీ పొలిటికల్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటే మాత్రం వీళ్ళతో సరుకు ఫుల్గా ఉంది. దానిలో గతంలో చేసిన ఆరోపణలే కాబట్టి మళ్ళీ కొత్తగా రిపోర్ట్ చదవాలని అవసరం లేదు, అవే రిపోర్టు అదే ఆరోపణలు అవే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి వినండి. అఫ్కోర్స్ ఈ విషయం రేవంత్ రెడ్డి కూడా తెలుసు. నేను జోక్ చేస్తలేను, సీరియస్గా అంటున్నా. ఎందుకు ఈ మాట అంటున్నా చెప్పాలనా? కాళేశ్వరం కూలింది అనేది ఆయన్నే. మొన్న యాదాద్రి జిల్లాలో పోయి గంధమల్ల కొబ్బరికాయ కొట్టిండా లేదా? గంధమల్ల ఏంటిది? కంటిన్యూయేషన్ ఆఫ్ కాళేశ్వరం. మరి కూలింది అనేది నువ్వే, గంధమల్ల ప్రాజెక్ట్ కొబ్బరికాయ కొట్టేది నువ్వే, కూలింది అనేది నువ్వే. మూసీకి నేను కాళేశ్వరం నీళ్లు
మల్లన్న సాగర్ నుంచి తెస్తా అని 6,000 కోట్ల రూపాయలకు టెండర్లు ఫైనల్ చేసినావా లేదా? ఇది ద్వంద్వ వైఖరి, గవర్నమెంట్ ద్వంద్వ వైఖరి. గవర్నమెంటు కాళేశ్వరం కూలిపోయిందని నిన్న కూడా చెప్పారు కదా. ఇంకా కూలిపోయినప్పుడు దాని నుంచి నీళ్ళు ఎట్లా వస్తాయి? ఇప్పుడు గంధమల్లకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మల్లన్న సాగర్ ఎక్కడిది అంటే కాళేశ్వరం. మళ్ళీ ఇప్పుడు 6,000 కోట్లు పెట్టి హైదరాబాద్కు మూసీలకు మంచినీళ్ళు తీసుకొస్తామంటారు. ఎక్కడి నుంచి వస్తాయి? మల్లన్న సాగర్. ఇప్పుడు కాళేశ్వరం లేదు, వానలు లేవు, నీళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు ఎల్లంపల్లిలో నీళ్ళు ఉండాలి, మిడ్మానేరులో నీళ్ళు ఉండాలి, గోదావరి పారకపోయినా మన రిజర్వాయర్లో నీళ్ళు ఉండాలి కదా. కాళేశ్వరంతో పని లేకపోతే లేవు. గవర్నమెంట్ అక్కడ కూడా సమాధానం చెప్పాలి. అయితే నిన్న ప్రభుత్వం ఏమో ఒక 60 పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసిండ్రు. ఆ రిపోర్ట్ చూస్తుంటే అవాస్తవాలు, అబద్ధాలు, రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక 60 పేజీల రిపోర్ట్ను బయటపెట్టినారు. ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా, కమిషన్లో ఉన్న విషయాలే చెప్పారా, ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా? ఇప్పుడు పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం. అసెంబ్లీలో పెడతామంటున్నారు. అసెంబ్లీలో 650 పేజీల రిపోర్టు పెట్టండి. అసెంబ్లీ ఉంటుందా తెలియదు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా చాలా విషయాల్లో అసెంబ్లీ పెడుతున్నాం, అసెంబ్లీలో మేము చూస్తాం, అసెంబ్లీ చేస్తామన్నారు. చాలా విషయాలు స్కిప్ చేసి పడేస్తారు, అసెంబ్లీ పెట్టారు. ఉత్తగా టెంప్టేషన్ కోసం అసెంబ్లీ పెడతారు. ఇదే విషయంలో కదా బనకచర్ల విషయంలో అసెంబ్లీ పెడతామన్నారు గవర్నమెంట్. ఇప్పటిదాకా బనకచర్ల మీద పెట్టనే లేదు. అసెంబ్లీలో చూసుకుంటామన్నారు. అసెంబ్లీ పెట్టిన బనకచర్ల మీద పెట్టలేదు. మళ్ళీ ఇది ఏం అర్థం పెట్టారో తెలియదు. బట్ హరీష్ రావు అడిగిన క్వశ్చన్స్ వీటికి ఆన్సర్ కూడా ప్రభుత్వం చేయాలి, తెలంగాణ సమాజం కోసం చేయాలి. హరీష్ రావు అడిగిన క్వశ్చన్స్కి క్యాబినెట్ ఆమోదం లేదు అని మీరు ఎప్పటిలాగానే మాట్లాడినారు. క్యాబినెట్ మినిట్స్ ఆమోదం దాదాపు 50-55 పేజీలు ఉంది. మీరు క్యాబినెట్ మినిట్స్ కమిషన్కి ఇవ్వలేదు, ఏదో పేపర్లు తీసి ఇచ్చారు, అసలు మినిట్స్ ఇవ్వలేదు అని ఆయన ఒక ఆరోపణ చేసిండ్రు. దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఒరిజినల్ తెలవాలి, ఎవరు తప్పు చేసిండ్రో. ప్రజల ముందు రేవంత్ అయినా ఒకటే, కేసీఆర్ అయినా ఒకటే, హరీష్ రావు అయినా ఒకటే, ఇంకెవరైనా ఒకటే. ప్రజల ముందు తెలంగాణ ప్రజల డబ్బులతో కట్టింది కాబట్టి దానికి సమాధానం చెప్పాలి. ప్లస్ పోలవరం కూలిందా లేదా? పోలవరం ఎప్పుడో స్టార్ట్ చేసిర్రు మనం ముట్టక ముందు. పోలవరం ఇప్పటికీ కూలుతూనే ఉంది, కడుతూనే ఉన్నారు. ఎన్డీఎస్ఏ ఎందుకు అడిగి పోలేదు? ఇక్కడ మాత్రం ఎలక్షన్స్ ముందర, కరెక్ట్ ఎలక్షన్స్ ముందరనే పోతారు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందర పోతారు. ఇప్పుడు మళ్ళీ పంచాయతీ ఎలక్షన్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు, లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్ ముందర హడావిడి చేసిండ్రు. ఎన్డీఎస్ఏ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. ఇది పోలవరం దగ్గరికి ఎందుకు పోలేదు? ఎందుకు మన దగ్గర ఎస్ఎల్బీసీ దగ్గరికే రాలేదు? మొన్న ఎస్ఎల్బీసీ దగ్గరకు వచ్చిండ్రా? ఎస్ఎల్బీసీలో ఇంకా డెడ్ బాడీస్ ఉన్నాయి, వచ్చిండ్రా ఎవరన్నా? ఎవరు రాలేదు. ఆ విషయం మీద కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందో, కేంద్ర ప్రభుత్వం చెప్తారో, ఇక్కడ బీజేపీ ప్రతినిధులు చెప్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్రాణహిత చేవేళ ఎందుకు పూర్తి చేయలేదని అడుగుతున్నారు. 2005లో శంకుస్థాపన చేసిండ్రు. 2014 వరకు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మరి ఎందుకు 2014 నుంచి 2005 నుంచి 14 వరకు దాదాపు 8 ఏళ్ళు వస్తుందా? 9 ఏళ్ళు ఎందుకు పూర్తి చేయలేదు? 9 ఏళ్ళలో ఎందుకు ఎంత పూర్తి అయింది? ఆయన 11,000 కోట్లు అంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. 11,000 కోట్లు కూడా కాదు, 3,600 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అది కూడా అడ్వాన్స్ల కింద ఇచ్చేసిన కాంట్రాక్టర్లకు. అవి విడిపోయినో తెలియదు. ఇంకొకటి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు పట్టించుకోలేదు అని వీళ్ళు ప్రధానమైన ఆరోపణ. అంటే కేసీఆర్ తన పేరు కోసమే ప్రాణహిత చేవేళ్లను పక్కన పెట్టి కాళేశ్వరం తీసుకొచ్చిండు అని. ప్రాణహిత చేవేళ్లకు జాతీయ హోదా కావాలని 2015లో కేసీఆర్ స్వయంగా ప్రధానమంత్రికి రాసిన లేఖ అని హరీష్ రావు చూపిస్తున్నాడు. నిజంగా ప్రయత్నాలు జరిగినాయా లేదా? ఇట్లాంటివి చాలా సమాధానాలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నాయి. బట్ హరీష్ రావు ఇచ్చిన ప్రజెంటేషన్ అయితే చాలా మంచిగా అనిపించింది, నీట్గా అనిపించింది. ఆయన కొంచెం చెప్పే ప్రయత్నం చేసిన జనాలకు ఏం జరిగిందో. బట్ ప్రభుత్వం కూడా అంతా పారదర్శకంగా ఉండాలి. ఎవరు ప్రిపేర్ అయ్యి రాలేదనో, లేకపోతే మేము ఢిల్లీ ఏదో ధర్నా చేస్తున్నామో పోవడం కాకుండా ఇప్పటిదాకా స్పందించలేదు. ప్రభుత్వం గప్చుప్ అయిపోయింది. ప్రెస్ మీట్ పెట్టేసినారు, క్లోజ్. అంటే వాళ్ళ పర్పస్ కేవలం పొలిటికల్ పర్పస్ అయినా దీనిలో ప్రజల పర్పస్ ఏమైనా ఉందా అనేది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.